హలో ఆల్ గుడ్ మార్నింగ్. సండే బ్రేక్ఫాస్ట్ స్పెషల్ చూడండి ఫ్రెండ్స్. మా మమ్మీ ఎగ్ దోశ వేస్తున్నారు చూడండి. మమ్మీ ఎగ్ దోశ ఎలా వేస్తున్నారు? మనకి దోశ ప్యాటర్న్ ఉంటుంది కదా డాడీ, ఆ దోశ ప్యాటర్న్ని ఇలా ఫస్ట్ దోశలాగా వేసుకోవాలి. దానిపైన ఎగ్ కొట్టాలి. ఎగ్ కొట్టి మేము డబుల్ ఎగ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అంటే 1 ఎగ్లోనే 2 నీలమ్స్ వస్తాయి. డబుల్ ఎగ్ కొట్టాను. కొట్టి దాన్ని రౌండ్గా రోల్ చేసుకోవాలి. దోశ మొత్తం ఫుల్ అయ్యేలాగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం చల్లుకోవాలి. కారం తర్వాత కొంచెం ధనియా పౌడర్ మసాలా చల్లుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలాలు వేయడం వల్ల కొంచెం స్పైసీగా ఉంటుంది దోశ. పిల్లలకి నార్మల్గా ప్లెయిన్గా వేసిచ్చే కంటే ఇలా వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మళ్ళీ ప్రోటీన్ కూడా మంచిది కూడా. హాఫ్ బాయిల్డ్ అనేది 1 దోశ తిన్నా కూడా చాలు పిల్లలకి ఇలా తింటే. తర్వాత కొంచెం రోస్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. రోస్ట్ అయ్యాక మళ్ళీ మనం దాన్ని రిటర్న్ కాల్చుకోవాలి. రిటర్న్ వేసుకుంటే ఎగ్ కూడా మంచిగా రోస్ట్ అవుతుంది. రిటర్న్ కాల్చాక కొద్దిసేపు రిటర్న్ వేసి కూడా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవాలి. ఇలా నేను యాక్చువల్లీ మాది దోశ ప్యాటర్న్ అనేది రైస్తో చేస్తారు కదా, వైట్ ఉంటుంది కదా, కొంచెం రైస్ ఉన్న మినపప్పు. నేను అలా కాకుండా పెసర్లు అండ్ మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇలా అన్ని పప్పులతోటి చేస్తా దోశ. రైస్ కాకుండా అలా వేస్తే కొంచెం హెల్తీగా ఉంటుందని. చూడండి చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ఇలా పిల్లలకి చేసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, మా దోశ అది అండి చాలా బాగుంది ఫ్రెండ్స్. స్పైసీ. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.